ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషి యజ్ఞ భాగంగా అనేకమైనటువంటి రహస్యాలను, అనుష్ఠాన రహస్యాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. సనాతన ధర్మంలో ఎన్ని అనుష్ఠానాలు ఉన్నాయో లెక్క వేసి చెప్పటం అది అసాధ్యమైన విషయం. కానీ లక్ష్యం మాత్రం ఒకటే, అది ఆద్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద సుఖప్రాప్తి. అనాదిగా మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖాన్ని నివృత్తి చేసుకొని అఖండమైనటువంటి సుఖాన్ని పొందటమే ఈ మనుష్య జన్మ యొక్క ఉద్దేశ్యమని సమస్త శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు అన్నింటి ఉద్దేశ్యం ఒకటి. కనుక అన్నింటినీ మనము అనుష్ఠానం చెయ్యాలి అంటే అది సాధ్యం కాదు. కానీ అన్నింటినీ అనుష్ఠానం చెయ్యాలి అని శాస్త్రం చెప్పదు. ఏదైనా ఒక్కటి నువ్వు అనుష్ఠానం చేసినా నీ జన్మధన్యమవుతుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అని కృష్ణ పరమాత్మ మనకు గీతలో చెప్తారు. స్వల్పమైనటువంటి అనుష్ఠానంతో నీకు సమస్తమైన భయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ భయం అంటే ఏంది? నాకన్నా వేరొక వస్తువు ఉన్నది అన్నప్పుడే భయం కలుగుతుంది. కానీ సర్వత్రా ఉన్నది నేనే అని తెలుసుకున్న తర్వాత ఇక రెండవ వస్తువు లేనప్పుడు భయానికి తావు ఉండదు. మరి రెండవ వస్తువు లేదు అనేటటువంటి జ్ఞానం కలగాలి అంటే అనుష్ఠానాలు చెయ్యాలి. అర్థమవుతుంది? ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి అనుష్ఠానం చెప్తాను. సుఖాన్వేషంలో మానవుడు ప్రయాణం చేస్తూ ఏం చేస్తాడు? కోరికలో తోడవుతాడు. అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు. దానికి మనం అనేకమైనటువంటి సాధనా పద్ధతులను మనం గ్రహిస్తూ ఉంటాం. చూడండి, ఒక పిల్లవాడు జన్మించిన ఏదైనా ఒక గ్రహదోషం ఉన్నా, ఇంకేదైనా సమస్య ఉన్నా మనకు మొట్టమొదటగా గుర్తొచ్చేటటువంటిది పండితులు చెప్పేది, ఓ రుద్రాభిషేకం చేసుకోండి మీ సమస్య తీరిపోతుంది అని సులువుగా చెప్పేటటువంటిది ఏదైనా ఉందంటే అది కేవలం ఒక రుద్రాభిషేకం అంట. కానీ అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మనకు శాస్త్రం చెప్పింది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మీరు కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వాలనుకున్నారు మీ సమస్య గురించి. ఆ సమస్య గురించి అర్జీ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి ఇస్తారా? లేదా ఆయన స్నానం చేస్తుంటే డోర్ తట్టి ఇస్తారా? కోపగించుకోడు, ఆయన విసుక్కోడు. లేదా అతనేదో ఇంకెక్కడైనా ఆహ్లాదంగా బహిర్భూమికి పోతున్నాడు, అప్పుడు పరిగెత్తుకుని పోతారా వెనక? లేదు కదా. కనుక ఆఫీసులో ఉంటే గ్రహిస్తావు. అట్లాగే నువ్వు నీ యొక్క అప్లికేషన్ ఇచ్చేదానికి ఆయన ఉండేటటువంటి నివాసం అది యోగ్యతగా ఉన్నట్లయితే నువ్వు పెట్టుకున్న అర్జీ స్వీకరింపబడుతుంది. అది నెరవేర్చే ప్రయత్నం కలెక్టర్ చేస్తారు కదా. మరి సామాన్య జీవితంలోనే ఇంత ఉన్నప్పుడు మరి పరమాత్మ సంబంధమైనటువంటి విషయాన్ని అదే చెప్తారు. మేము చాలా చేసామండి, ఏం ప్రయోజనం లేదంట. రుద్రాభిషేకం చేసుకోమనుకో, చేసామండి, చాలా చేసామంట. కానీ ఎప్పుడు చేసావు, ఎలా చేసావు అనేది నువ్వు నిత్యం చేస్తున్నావా? అది నిష్కామ్యం. అది నిష్కామ్యం. ఎప్పుడైనా చేసుకో. కానీ కామ్యం వచ్చినప్పుడు అంటే
కోరికతో చేసేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటే నీ యొక్క వాంఛలు నెరవేరుతాయి. ఆ రహస్యాన్ని మీకు ఈరోజు నేను తెలియచేస్తున్నాను. దయచేసి, ఎందుకంటే ఒక 40 రోజులు గ్యాప్ వచ్చింది నేను వీడియోస్ చేయటం వల్ల, కనుక అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తులు, జిజ్ఞాసులు అలాంటి వారు. నేను మిమ్మల్ని షేర్ చేయండి, లైక్ చేయండి అని మాత్రం చెప్పను. చూస్తున్నటువంటి వాళ్ళు అనేకమైన గొప్ప విషయాలు తెలుసుకోవాలి, తెలుసుకొని అజ్ఞానాన్ని తొలగించుకొని పరమాత్మ మీద దృష్టి కలిగి శ్రద్ధ భక్తి కలిగితే చాలు అనేటటువంటి జిజ్ఞాసులు అని ఇక్కడ అర్థం. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది, ఎందుకంటే వీడియోస్ ఇంకా నాకు కంటిన్యూగా వస్తుంటాయి. ఏదో ఒకటి చెప్తుంటాను, ధర్మ సంబంధమైనటువంటి, మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి విషయాలు మాత్రం నేను చర్చించు. చిన్న అనుష్ఠానంతోనే అఖండమైన పుణ్యాన్ని చేకూర్చే ప్రయత్నం నేను చేస్తుంటాను. ఇక విషయానికి వస్తే, శివునికి 4 స్థానాలు ఉన్నాయి. అంటే 4 విశేషమైనటువంటి స్థానాల్లో ఆయన సంచరిస్తూ ఉంటాడు. మొట్టటిది కైలాసవాసం, ఒకటవది. రెండవది పార్వతీ సమేతంగా ఒక్కొక్కసారి ఉంటాడు. ఇక వృషభవాహనుడై సంచరిస్తూ ఉంటాడు. అలాగే సభామందిరంలో కూర్చొని వీక్షిస్తూ ఉంటాడు. భోజన సమయం కూడా ఉంటుందని. ఇకపోతే క్రీడావనమని, శ్మశాన సంచారం, ఇవి శివుని యొక్క అవస్థలు అన్నారు. ఎవరు చూశారు అని మాత్రం ప్రశ్నించబాకు. నీలో నమ్మకం ఉన్నప్పుడు, నీ మనసు పవిత్రంగా ఉన్నప్పుడు, స్వామిని భావన చేసేటప్పుడు ఇవన్నీ వర్తిస్తాయి. కోరికలతో ఉండడం. ఇక్కడ మనం కైలాసం అవస్థలో ఉన్నప్పుడు అర్జీ పెట్టుకున్నాం అనుకో, సర్వ సౌఖ్యాలు కావాలి అని ఆ రోజు, అంటే కైలాసం నివాసం ఉన్నటువంటి సమయంలో మనం అర్జీ పెట్టుకుంటే సర్వ సౌఖ్యాలు మనకు లభిస్తాయి. అలాగే పార్వతీ సమేతంగా ఉన్నప్పుడు సమస్త సుఖాలు మనకు లభిస్తాయి. ఇక వృషభవాహనులై సంచరించేటప్పుడు సంపదలు లభిస్తాయి. ఇక సభామందిరంలో ఉండేటప్పుడు పుత్ర అభివృద్ధి, కీర్తి ఇత్యాదివి ఫలితాలు కావాల్సినటువంటి వారికి ఆ సమయంలో అర్జీ పెట్టుకుంటే లభిస్తాయి. ఇక భోజన సమయంలో శారీరక పుష్టి, అది అనారోగ్యంతో సమస్యతో బాధపడేటటువంటి వారైతేనేమి, ఆరోగ్యాన్ని అర్థించేటటువంటి వారు ఆ సమయంలో స్వామిని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక క్రీడావనం అన్నారు. ఈ క్రీడావనంలో సంతాపం అన్నాడు. అనేక విధములైనటువంటి సంతాపాలు తొలగిపోతాయి. ఇక మృత్యు అన్నాడు. శ్మశాన సంచారం అనేది ఇది మృత్యువుతో సంబంధం అనేది. స్వామి బాగానే ఉంది, మీరు చెప్పినారు, ఈ అవస్థల్లో ఉన్నప్పుడు స్వామికి అభిషేకాలు చేసుకోవచ్చు, అర్జీ పెట్టుకోవటం, అభిషేకం చేసుకోవటం. అది మనకి ఎలా తెలుస్తుంది? ఆయన ఎక్కడ నివాసం ఉంటున్నాడో అనేది తెలియాలి కదా. తెలిస్తేనే కదా మనం వెళ్ళేది అనేది మనకు మదిలోకి వస్తుంది. దానికని దానికి ఇక్కడ మనకు అవి ఆ తిథులు ఇచ్చినారు. ఆ తిథుల్లో కానీ సశాస్త్రీయంగా భక్తి శ్రద్ధలతో నీవు స్వామికి పంచామృతాభిషేకాలు కావచ్చు, లేదా గంగాజలంతో కావచ్చు, పవిత్రమైనటువంటి ఏ జలంతో అయినా సరే స్వామికి నువ్వు భక్తితో ఆర్తితో నీ యొక్క కోరికను నెరవేర్చుకునే దానికోసంగా ఈ తిథులు చెప్తున్నాయి. వ్రాసుకోండి, వీటిని గుర్తుంచుకోండి. మీరు స్వయంగా మీరు చేసుకునేటప్పుడైతే ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, లేదు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో శివాలయాలకు వెళ్ళి అక్కడ చేర్పించుకోవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఇది నేను కామ్యాలు చెప్తున్నాను, నిష్కామ్యంగా. నిష్కామ్యంగా చేసేవాడు రోజు చేసుకోవచ్చు, కానీ విశేషంగా కావాల్సినటువంటి వారు ఈ తిథుల్లో చేసుకున్నట్లయితే మీ అభిషేకము వృద్ధా పోదు, స్వామి మిమ్మల్ని కరుణించే తీర్థాలు. మొట్టమొదటిది పాడ్యమి తిథి. అది శుక్లపక్షం కావచ్చు, కృష్ణపక్షం కావచ్చు. పాడ్యమి తిథి నాడు
స్వామికి సంపదలను ఆశించేటటువంటి వారు, వ్యాపారంలో లాభాలు కావాలనేటటువంటి వారైతేనేమి, ఇంకేదైనా సంపదను అర్థించేటటువంటి వారు పాడ్యమి నాడు అభిషేకం చేసుకోవాలి. అలాగే తదియ సమస్తమైనటువంటి సుఖాలు వాంఛించేటటువంటి వాడు తదియ రోజు అభిషేకం చేయాలి. ఇక చవితి అనేది శారీరక పుష్టి, చెప్పే కదా, అనారోగ్యంతో బాధపడుతున్నావా లేదా ఇంకేదైనా రుగ్మతతో బాధపడడం లేదు, శరీరం బాగా పుష్టిగా ఉండాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు చవితి రోజు చేయాలి అభిషేకం. ఇక పంచమ రోజు సర్వ సౌఖ్యం లభిస్తుంది. ఇక షష్ఠి రోజు పుత్రాభివృద్ధికి, పుత్రుల యొక్క ఉన్నతికి, ఉద్యోగం రాలేదండి, వివాహం కాలేదండి, వాళ్ళకి మంచి వృద్ధిలోకి రావటం లేదు అనేటటువంటి సమస్యలతో బాధపడేటటువంటి వారు షష్ఠి నాడు స్వామికి అభిషేకం చేసుకోండి. అష్టమి సంపదను వాంఛించేటటువంటి వాడు అష్టమి నాడు స్వామిని అభిషేకం చేయాలి. ఇక దశమి సమస్త సుఖాలకి దశమి రోజు చేయొచ్చు. ఏకాదశి అనేది ఇది కూడా శారీరక పుష్టినిస్తుంది. ద్వాదశి సర్వ సౌఖ్యాలను ఇస్తుంది. త్రయోదశి పుత్రాభివృద్ధి, కీర్తి, ఇవి కూడా మీకు లభిస్తాయి. సంపదలు కావాలా, పౌర్ణమి రోజు మీరు చేయొచ్చు. అంటే మిగతా రోజులు చెయ్యకూడదా అని కాదు, కామ్యము నిష్కామ్యము ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మీకు కామ్యం అంటే ఏంది, కోరిక. నిష్కామ్యం అంటే కోరిక లేకుండా చేయటం. ఇప్పుడు చూడండి, మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లేదా ఏదో ఒక ఆఫీస్కి రోజు ఉదయాన్నే వెళ్ళి అక్కడంతా మీరు శుభ్రంగా చేసి అందరూ కూర్చునే దానికి వసతులు కల్పించి వారికి చేశారనుకో, అబ్బా మంచివాడండి అని అంటారు. ఎందుకని? నిస్వార్థంగా చేస్తున్నాం, ఏది ఆశించటం లేదు. వాళ్ళు ఒక 2 రోజులు రాలేదనుకో, వాళ్ళు అడగరు, ఏమయ్యా రాలేదే 2 రోజులు పాపం బాగలేదా అని చాలా ప్రేమగా పలకరిస్తారు. ఎందుకు రాలేదు నాయన, ఏమైంది, అంతా సవ్యంగానే ఉంది కదా. లేదు, వారు నీకు మెచ్చుకొని నీకు జీతం ఇచ్చినారనుకోండి, జీతము ఇచ్చిన తర్వాత నువ్వు ఆఫీస్కి ఇంకేం చేయాలి, టయానికి వెళ్ళాలి. జీతం తీసుకోకముందు నువ్వు ఏ టైంలో పోయినా కూడా అడగడు. జీతం తీసుకున్న తర్వాత టయానికి వెళ్ళాలి. ఒక 2 రోజులు రాకపోతే అడుగుతారు, ప్రశ్నిస్తారు, దబాయిస్తారు. ఎందుకు రాలేదు, ఏం చేసినావు, ఎక్కడ పోయినావు, చెప్పేది లేదా, ఇన్ని ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు జీతం ఉంటుంది. అది లేనప్పుడు ఎవడు నేను దబాయించలేడు. కామ్యానికి నిష్కామ్యానికి ఉన్నటువంటి తేడా ఇది. పరమాత్మను ఆరాధించటం నా కర్తవ్యం, ఈ జన్మ వచ్చిందే ఆయన్ని ఆరాధించటం, నా నిజస్వరూపాన్ని తెలుసుకునేదానికి ఆయన సహకారం కావాలి అనే ఉద్దేశంతో చేసే కర్మలన్నీ నిష్కామ్యం. లేదు, భౌతిక ప్రపంచంలో ఉన్నారు, ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి, భోజనం కావాలి, ఇక అన్ని సుఖాలు కావాలి అనే కోరికలు ఉన్నప్పుడు చేసేటటువంటి ప్రయత్నం కూడా దానికి తగ్గట్టే ఉండాలి. ఏ లోపం లేకుండా, ఏ లోటు లేకుండా పూజించే శక్తి ఉండాలి. లేదు, నిష్కామ్యంగా నువ్వు చేస్తున్నావా, స్వామికి తెలుస్తుంది నీకేం అవసరమని ఆయన ప్రసాదిస్తాడు. అంత ఓపిక ఉండదు కదండి మనకి. ఉంటుందా? ఉండదు. మనం ఎక్కువగా ఫలశ్రుతుల మీదనే మనకు ఒక స్తోత్రం చెప్పినాము లేదా ఒక స్తోత్రం చదువుతున్నాము, ముందు ఏం చేస్తాం, మనం ఫలశ్రుతిని చూస్తాం, ఏ ఫలం ఉంటుంది దీంట్లో అని ముందు అనే ఫలాన్ని మనం నిర్ణయించుకొని అప్పుడు కర్మ చేయటం మొదలు పెడతాం. కానీ నిష్కామ్యంలో కర్తవ్య భావంతో మనం అక్కడ పూజ చేస్తాం. కనుక రుద్రాభిషేకాన్ని కామ్యం కర్మ కోసంగా ఈ యొక్క తిథులు చెప్పినటువంటి తిథుల్ని దృష్టిలో ఉంచుకొని ఏ తిథి రోజు చేసుకుంటే ఏ యొక్క ఫలితం ఉంటుందని మీకు చక్కగా నేను వివరించినాను. ఈ వీడియోని మీరు దాచిపెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. ఆ సంపద, ఆ కోరిక కావాలన్నప్పుడు ఆ తిథి నాడు స్వామికి అభిషేకం చేసి అందరూ కూడా తరిస్తారని నేను ఆశిస్తున్నాను. రుద్రుడు పిలిస్తే పలికే దైవం అండి, బోలాశంకరుడని ఆయన ఒక్కరికి మాత్రమే ఉంటుంది. కనుక ఆర్తితో పరమాత్మను అర్థించి మీరందరూ కూడా ఈ విధానాన్ని అనుసరించి ఆరాధించి అభిషేక జలాలంటే మీకు అనేకం ఉన్నాయి. పంచామృతాలతో చేయొచ్చు, లేదా కొబ్బరి నీళ్ళతో చేయొచ్చు. నేను పూర్వం చెప్పున్నాను మీకు ఏ ద్రవ్యంతో చేస్తే ఎలా ఉంటుంది.
కనుక ఈ దృష్టిలో పెంచుకొని ఈ తిథి నాడు ఇలా చేస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని మీరు ఆనందంగా గ్రహించి చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.